అల్లూరి ఏజెన్సీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడుతున్న నేపథ్యంలో చలి పంజా విసురుతోంది. దాంతోపాటు పర్యటన సందడి పెరిగింది. చలి నుంచి కాస్త ఉపశమనం పొందేటందుకు మంటలు వేసుకుంటున్నారు ప్రజలు. అల్లూరి జిల్లా పాడేరులో 4.1, జి మాడుగుల 6.2, గూడెం కొత్త వీధి 7.2, హుకుంపేట 7.4, చింతపల్లి 7.5, ముంచంగిపుట్టు పెదబైలు 9.7, అనంతగిరి 10.3, కొయ్యూరు మండలంలో 12.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. దీంతో మన్యం వాసులు చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయం 11 గంటలైనా సూర్యుడు జాడలేకపోవడంతో చలి మంటలతోనే సరిపెట్టుకుంటున్నారు. మన్యం ప్రాంతంలో దట్టమైన అడవి ప్రాంతం కావడంతో గిరిజన గోడల్లో పొగమంచు అధికంగా కురుస్తోంది. ఉన్ని దుస్తులు వేసుకుంటే గాని బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 11 గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో భారీ వాహనాలు హెడ్లైట్లో వెలుతురుతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచు అందాల్ని, శీతాకాలం వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుండి అల్లూరి జిల్లా వంజంగి, కొత్తపల్లి జలపాతం, మచ్చగుండం, సాపరాయి, అరకు, బొర్రా గృహలు పర్యాటక ప్రియులు అధికంగా సందర్శిస్తున్నారు. పాడేరులో చలి చాలా తీవ్రంగా ఉందండి. అందరి ఇంట్లో ముందు చలి మంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 10-11 అయిపోయినా ఎండ సరిగా రావట్లేదు. స్వెటర్లు లేకుండా ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సీతారామరాజు జిల్లాలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. స్వెటర్లు వేసుకొని రావాల్సి వస్తుంది. అలాగే సూర్యభగవానుడు రావాలంటే 11 గంటల టైం పడుతుంది. దాంతోనే మేము కూడా ప్రయాణం చేయాలంటే హెడ్లైట్లు వేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాము. అల్లూరి సీతారామరాజు ఆ పాడేరు ప్రాంతంలో, అలాగే లంబసింగి, అరకువేలి ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా చలి విపరీతంగా ఉంది. మంచుతో కూడి మరి గాంధుతో కూడి చాలా మరి విపరీతంగా చలి చాలా ఉందండి. మరి ముందు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాల్లో అయితే చాలా విపరీతంగా చలి ఉష్ణోగ్రత పెరగడం చాలా ఎక్కువైందండి. చాలామంది చలిని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి స్వెటర్ లేకుండానే మరి బయట రావడానికైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడింది. అయితే 10-11 టైంలో మాత్రమే ఎండ ఈ సూర్యోదయం ఉదయించడం అవుతుంది. చాలా మబ్బుతో మరి